అండ్ దిలీప్ గారు ఇప్పుడు ప్రజెంట్ మన ఏరో ఫాల్కన్స్ లో ఏ కోర్సెస్ ఉన్నాయండి స్టూడెంట్స్ కి? సో మామూలుగా ఇప్పుడు ఉండే టైంలో చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ పిల్లలు అండ్ ఎంబీఏ పిల్లలు 26 లోపు ఉన్న పిల్లలు 70 to 26 లోపు ఉన్న పిల్లలు మన దగ్గర జాయిన్ అవుతారు. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్. ఫస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి డిప్లొమా ఏవియేషన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, అది 1 year కోర్స్ ఉంటుంది. ఓకే. డిగ్రీ అయిపోయిన వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది, అది 1 year ఉంటుంది. సో ఈ 1 year కోర్స్తో వీళ్ళు జాబ్ వచ్చేస్తుంది. ఈ 1 year అయిపోయేలేపు జాబ్ వస్తుంది. ఓకే. సో 8th month నుంచే వీళ్ళు ఇంటర్వ్యూస్ కూర్చోబెడతాము. సో 1 year అంటే మళ్ళీ ఆ అబ్బాయి జాయిన్ అయ్యి సంవత్సరం అయ్యే లోపే కంపల్సరీగా ప్లేస్మెంట్స్లో ఉంటారు. ఎందుకంటే గత 10 yearsగా ఎవరు ఉండలేదు, ఇప్పుడు కూడా ఉండరు. సో ఇదొకటి. సో ఈ ఏవియేషన్ మేనేజ్మెంట్లో ఏమవుతుందంటే ఎయిర్లైన్ ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఎయిర్ టికెటింగ్, ఎయిర్ కార్గో మేనేజ్మెంట్ అండ్ ఎయిర్ హోస్టెస్ సంబంధించిన 5 మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దీని వెనకమాల బిహైండ్లో ఒక 30 to 40 డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. సో అందులో ఎయిర్పోర్ట్ క్వాలిటీ కంట్రోల్ గురించి ఉంటుంది, ఆడిట్స్ గురించి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే చాలామందికి ఏం తెలుసు అంటే ఫ్రంట్ అక్కడ చెక్ ఇన్ ఆఫీసర్స్ అండ్ అక్కడ కనిపించే ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్, ఎవరైతే ఎయిర్లైన్ ఎంప్లాయీస్ ఉంటారో, అంటే ఒక ప్యాసింజర్ జర్నీలో వీళ్ళు చూస్తారో వాళ్ళే జాబ్స్ అనుకుంటారు. బట్ వెనకమాల కొన్ని వేల మంది ఇంకా వర్క్ చేస్తూ ఉంటారు.